హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు జూన్ నెలాఖరులోగా కొత్త పీఆర్సీ అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు మరియు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ టీఎస్‌యూటీఎఫ్ ఇప్పుడు సమరశంఖం అయితే పూరించింది. రాజధాని హైదరాబాద్‌లోని ఉపాధ్యాయ భవనంలో సోమవారం నాడు జరిగినటువంటి రాష్ట్ర కమిటీ సమావేశం ఈ ఉద్యమానికి వేదికైంది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి గారు మాట్లాడుతూ, ప్రభుత్వం పట్ల ఉపాధ్యాయ లోకంలో నెలకొన్న అసంతృప్తిని బాహాటంగానే వ్యతిరేకించారు. ముఖ్యంగా జూన్ నెలాఖరులోగా రెండవ వేతన సవరణ కమిషన్ సెకండ్ పీఆర్సీ నివేదికను ప్రభుత్వం అధికారికంగా తెప్పించుకోవాలని, లేని పక్షంలో జూలై నెలలో ఉపాధ్యాయులు రోడ్లపైకొచ్చి పోరాటం చేయడం ఖాయమని ఆయన హెచ్చరించారు. జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పీఆర్సీ నివేదిక వస్తుందని అందరూ ఆశపడ్డారని, కానీ ఆ గడువు దాటిపోయినా ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేకపోవడం శోచనీయమనైతే ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రెండవ పీఆర్సీ నియామకం జరిగి ఇప్పటికీ 35 నెలల సుదీర్ఘ సమయం గడిచిపోయింది. ఇది అక్షరాల 3 సంవత్సరాలకు చేరువలో అయితే ఉంది. సో, మరి ఇన్నాళ్ళు వేచి చూసిన ప్రభుత్వ నివేదికను బహిర్గతం చేయకపోవడంలో అర్థం లేదని అయితే తక్షణమే ఈ యొక్క నివేదికను తెప్పించుకొని మెరుగైన ఫిట్‌మెంట్‌తో కూడినటువంటి జీవో విడుదల చేయాలనైతే ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేస్తోంది. ఫిట్‌మెంట్ అనేది కేవలం జీతం పెరగడం మాత్రమే కాదు. అది ఉపాధ్యాయుల జీవన ప్రమాణాలను మరియు వారి గౌరవాన్ని కాపాడే ఒక ఆర్థిక భరోసా. ఒకవేళ ప్రభుత్వం జూన్ నెలాఖరు వరకు కూడా కాలయాపన చేస్తే టీఎస్‌యూటీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తప్పదని వారు స్పష్టం చేశారు. ఇది కేవలం హెచ్చరిక మాత్రమే కాదని, ఉపాధ్యాయుల ఆకలి కేకల ప్రతిధ్వని అయితే వారు అభిప్రాయపడ్డారు. పెన్షన్ విధానంపై కూడా సమావేశంలో కీలక చర్చ అయితే జరిగింది. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా నూతన పెన్షన్ విధానాన్ని సీపీఎస్‌ను రద్దు చేయాలని అయితే డిమాండ్ చేశారు. లక్షలాది మంది ఉద్యోగుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్న సీపీఎస్ స్థానంలో పాత పెన్షన్ విధానం ఓపీఎస్‌ను పునరుద్ధరించడం ద్వారా పదవీ విరమణ పొందిన వారికి సామాజిక భద్రత కల్పించాలని అయితే వారు కోరారు. మరి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉంది అని, ఆ హామీని అమలు చేసే వరకు తమ పోరాటం ఆగదని ఉపాధ్యాయులు ముక్తకంఠంతో చాటారు. ఒక ఉద్యోగికి తన వృద్ధాప్యంలో పెన్షన్ అనేది ఒక బలమైన ఊతకర్ర వంటిదని, దానిని ప్రభుత్వం విస్మరించకూడదని చెప్పేసి వారు గుర్తు చేశారు. విద్యారంగానికి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న హేతుబద్ధీకరణ నిర్ణయాలను టీఎస్‌యూటీఎఫ్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇటీవల ఒక ప్రైవేట్ ఛానల్‌లో ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్నటువంటి 27,000 ప్రభుత్వ పాఠశాలలను కేవలం 4,000 పాఠశాలలకు కుదించుతున్నట్లుగా చేసిన వ్యాఖ్యలపై ఉపాధ్యాయ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఇలా పాఠశాలలను విలీనం చేయటం లేదా మూసివేయటం వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులు విద్యకు శాశ్వతంగా దూరమయ్యే ప్రమాదం ఉందని అయితే వారు హెచ్చరించారు. కేవలం విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే కారణంతో బడిని మూసివేయడం సరైన నిర్ణయం కాదని, అది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక విద్యా హక్కును కాలరాయటమేనైతే వారు అభిప్రాయపడ్డారు. మరి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగవడం ద్వారా ప్రజలల్లో ప్రభుత్వ విద్యపై నమ్మకాన్ని పెంచాలి అని, అప్పుడే ఈ మేరకు ఎన్రోల్‌మెంట్ అంటే విద్యార్థుల నమోదు పెరుగుతుందని వారు సూచించారు. బడిని కుదించడం కంటే బడిని అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని వారు కోరారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు, మారుమూల అడవి గ్రామాల్లో నివసించేటటువంటి చిన్న చిన్న పిల్లల విద్య కోసం మైళ్ళ దూరం ప్రయాణం చేయడం అసాధ్యమని, కాబట్టి ప్రతి గ్రామంలోనూ తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాల ఉండాలని డిమాండ్ చేశారు. సమాన విద్యా అవకాశాలు కల్పించినప్పుడే మెరుగైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని వారు స్పష్టం చేశారు. విద్య అనేది కేవలం ఒక వ్యాపారం కాదని, అది ఒక సామాజిక బాధ్యత అని చెప్పేసి ప్రభుత్వం గుర్తించాలని వారు కోరారు. చివరగా ఉద్యోగుల ఆర్థిక అవసరాలకు సంబంధించి పెండింగ్ అంశాలను కూడా తక్షణమే పరిష్కరించాలని అయితే డిమాండ్ చేశారు. ముఖ్యంగా గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి కరువు భత్యం, డీఏ వాయిదాలను వెంటనే ప్రకటించి ఉద్యోగుల అకౌంట్లలో జమ చేయాలని అయితే కోరారు. పెరుగుతున్న నిత్యావసర ధరల నేపథ్యంలో డీఏలు రాకపోవడం వల్ల ఉపాధ్యాయులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అయితే వివరించారు. జీతాల పెంపు, పెన్షన్ భరోసా మరియు పాఠశాలల
రక్షణ వంటి అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే జూలైలో జరిగేటటువంటి ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉంటుందని కూడా టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. అయితే ప్రభుత్వం మెడలు వంచైనా సరే తమ హక్కులను సాధించుకుంటామని వారు ధీమా వ్యక్తం చేశారు. సో, ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే జూన్ నెలాఖరులోగా రెండవ పీఆర్సీ నివేదికను తెప్పించుకొని మెరుగైన ఫిట్‌మెంట్‌ను ప్రకటించాలి. అలాగే ఎన్నికల హామీల ప్రకారంగా సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలి. 27,000 ప్రభుత్వ పాఠశాలలను 4,000కు తగ్గించాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలి. గిరిజన మరియు మారుమూల గ్రామాల్లో పాఠశాలలను మూసివేయకుండా వాటిని బలోపేతం చేయాలి. పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం, డీఏ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. జూన్ నెలాఖరులోగా స్పందించకపోతే జూలైలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని చెప్పేసి మేరకు హెచ్చరిక జారీ అయింది. సో, దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ ద్వారా అయితే తెలియచేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.